Hi, my name is Sai Pritham. I graduated in the year of 2022. I got placed in DataSpeaks as an associate developer with a package of 3 LPA. యాక్చువల్గా 2022 పాస్డ్ అవుట్ అయిన తర్వాత నేను వేరే ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అయ్యాను. ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా నాకు ప్లేస్మెంట్ ఏం ప్రొవైడ్ చేయలేదు, బట్ కోడింగ్ నాలెడ్జ్ అయితే ఎంతో కొంత నేర్చుకున్నాను. కాకపోతే యాజ్ ఎన్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నాకు చాలా కష్టమయ్యేది ఇనిషియల్ స్టేజ్లో ఎలా చేయాలి కోడింగ్ అనేది. తర్వాత ఆ ఇన్స్టిట్యూట్ తర్వాత కొద్ది కెరీర్ గ్యాప్ వచ్చింది, నేను కూడా అంతగా కాన్సన్ట్రేట్ చేయలేదు. తర్వాత 10,000 కోడర్స్ని అప్రోచ్ అయ్యాను త్రూ ఇన్స్టాగ్రామ్ ద్వారా. దాని తర్వాత ఎలా ప్లేస్ చేయాలి, లేకపోతే కోడింగ్ నాలెడ్జ్ ఉన్నా కూడా దాన్ని ఎలా కరెక్ట్ వేలోకి తీసుకెళ్ళాలి అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నాను. నాకు కోడింగ్ నాలెడ్జ్ ఉన్నా కూడా దాన్ని ఎలా ఇంటర్వ్యూలో ప్రొజెక్ట్ చేయాలనేది అంత తెలిసేది కాదు ఇనిషియల్ స్టేజ్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అది చాలా హెల్ప్ అయింది. ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ ఇన్స్టిట్యూట్స్తో పోల్చుకుంటే ప్రతి కాన్సెప్ట్ అయిన తర్వాత మనకి మార్క్స్ ఉంటాయి, అలాగే రివ్యూస్ ఉంటాయి. వన్స్ మార్క్స్ రివ్యూస్ అవన్నీ క్రాక్ చేసిన తర్వాత మనకి ప్లేస్మెంట్ టీమ్స్లోకి వెళ్తాం. ప్లేస్మెంట్ టీమ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి రెజ్యూమే రివ్యూస్ ఉంటాయి, అలాగే ప్రతి కాన్సెప్ట్స్కి మనకి మార్క్స్ ఉంటాయి, ప్రతి సబ్జెక్ట్కి మార్క్స్ ఉంటాయి. అవి చాలా హెల్ప్ అవుతాయి ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి. సో నాకు అది చాలా హెల్ప్ అయింది. ప్రీవియస్ ఇన్స్టిట్యూట్లో ఏంటంటే జస్ట్ కాన్సెప్ట్స్ మరికే నేర్పించేవాళ్ళు. ప్లేస్మెంట్స్ వచ్చేసరికి అంత నేను ప్రీవియస్ ఇన్స్టిట్యూట్లో జావా ఫుల్ స్టాక్ డెవలపర్గా తీసుకున్నాను. వన్స్ ఒక మిడ్ ఆఫ్ కోర్స్ అవ్వగానే వాళ్ళు ప్లేస్మెంట్స్కి పుష్ చేసేవాళ్ళు. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ప్రతి స్టూడెంట్ని మానిటరింగ్ చేస్తారు, అలాగే ప్రతి స్టూడెంట్ని ఫాలో అప్ చేస్తారు. ఇక్కడ నాకు మెయిన్గా ట్రస్ట్ ఎలా బిల్డ్ అయిందంటే వే ఆఫ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన కోర్స్ని ఎలా మనకి ట్రైన్ చేస్తారు ఒక స్టూడెంట్కి, అలాగే కమ్యూనికేషన్ క్లాసెస్ ప్రతి డైలీ ఎలా కమ్యూనికేషన్ క్లాసెస్ బిల్డ్ చేస్తారు, అవి బాగా నాకు ట్రస్ట్ కలిగించింది. అలాగే ప్రతి క్లాస్ అయిన తర్వాత సపోర్ట్ ట్రైనర్ వచ్చి మనకి మళ్ళీ దాన్ని రివైజ్ చేయటం, ప్రాబ్లమ్ సాల్వింగ్ క్లాసెస్. సో ప్రతి క్లాసు వేరే ఇన్స్టిట్యూట్కి 10,000 కోడర్స్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే వేరే ఇన్స్టిట్యూట్స్ వచ్చేసరికి ఓన్లీ వాళ్ళు కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేస్తారు, అలాగే ప్లేస్మెంట్స్ కూడా అంత ఎఫిషియెంట్గా ప్రొవైడ్ చేయరు. నేను చూసిన ప్రకారం ఈ 10,000 కోడర్స్కి వచ్చేసరికి ప్రతి స్టూడెంట్ని మానిటరింగ్ చేసే ఒక ఇది అనేది చాలా బాగుంది. అలాగే ప్రతి సబ్జెక్ట్ అవ్వగానే మనకి ఇక్కడ మార్క్స్ ఉంటాయి, అలాగే రివ్యూస్ ఉంటాయి. అవి చాలా హెల్ప్ అవుతాయి మనకి ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి. వన్స్ మనం ఈ ప్రతి మార్క్ని క్లియర్ చేసుకుంటూ వెళ్తే ఇంటర్వ్యూ అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది మనకి క్రాక్ చేయడానికి. నాకైతే పర్సనల్గా అది బాగా హెల్ప్ అయింది.